తర్వాత ఆయన ఇంగ్లీషు పదాలను కూడా తెలంగాణీకరణ లేదా తెలుగీకరణ చేసి అద్భుతంగా పలుకుతాడు ఆయన. ఆర్టిస్టు కానివాడు ఆర్టిస్టు కాగలడా అంటాడు. ఆర్టిస్ట్ అనేది ఇంగ్లీష్ పదం, ఆర్టిస్ట్ అనేది లేదు, ఈయన సృష్టించాడు. కానీ మన హృదయానికి తగులుతుంది. తర్వాత పాతివ్రత్యం అనే పదాలు మనము వింటూ ఉంటాం. ఆయన ఏమంటాడంటే పాపపుణ్యముల చర్చ పార్టీ వ్రతులకు తగదు. పతివ్రతలాగా పార్టీ వ్రతులు అంటాడు ఆయన. ఆలోచన అనుమానము సోకిన పార్టీ వ్రత్యము సున్నా. కొంచెం డౌట్ వస్తే పార్టీలు మారుతుంటారు కదా, వాళ్ళ మీద పార్టీ వ్రత్యం ఇట్లాంటి పదాలు ఆయన సృష్టించాడు. తర్వాత ఆయన ఇంకేం చేస్తాడంటే పదాలలోని చమత్కారంగా పదాలను మారుస్తుంటాడు. పత్రికలకు ఆయన తీసుకొచ్చినటువంటి పదబంధాలు, కొత్త పదబంధాలు ఈరోజు పత్రికలో శీర్షికలా కనబడుతున్నాయి మనకు. సహకార సంఘాలు సరిగా పనిచేస్తలేవు అనే దానికి ఆయన ఏమని చెప్పాడంటే స్వాహాకార సంఘాలు అన్నాడు. స్వాహ చేసేస్తాయి అట్లా. తర్వాత రాజకీయాలు వద్దు, ప్రజాకీయాలు కావాలన్నాడు. రాజకీయాలు అంటే రాజు కోసం చేసేది, ప్రజాకీయాలు అంటే ప్రజల కోసం చేయాలన్నాడు ఆయన. ఇట్లాంటి కొత్త పదాలను బాగా సృష్టించిండు ఆయన. తర్వాత తెలంగాణ పదాలుగా వేరే భాష పదాలను రెండింటిని కలిపి తెలంగాణ పదాలుగా మార్చేసిండు ఆయన. బచ్చా అనేది ఉర్దూ పదము, హిందీ పదము. నేత అనేది సంస్కృత పదము. తెలంగాణలో ఏమంటాడు చోటామోటా లీడర్లను బచ్చా నేతలు అన్నాడు ఆయన. బచ్చా నేతలు. ఈ విధంగా చాలా గొప్ప పద సంపద సృష్టించినటువంటి చరిత్ర కాళోజీ గారిది. ఏమంటాడు ఇంకా ఆయన ఉపయోగించిన తెలంగాణ సంబంధించి జాతీయాలు అద్భుతంగా ఉపయోగిస్తాడు ఆయన. ఎక్కడైతేనేమి నేను కుక్క చావు చచ్చినాను, ఏ ఎండకు ఆగొడుగు ఎత్తేటి బ్రతుకునాది. కుక్క చావు తెలంగాణలో మనం వాడతాం, ఏ ఎండకు ఆగొడుగు అనేది వాడతాం. ఇక్కడ అక్కడ అంతటా నేల ఈనినట్లు జనం, నేల ఈనినట్లు పదబంధం అని జాతీయం. డ్రామా ఆడకపోతే కుంటి సాకులు. కుంటి సాకులు అనేది కూడా మనం రెగ్యులర్గా వాడతాం. అరే డ్రామాలు ఆడుతున్నాం అని అంటాం. ప్రజల భాష. దీన్ని కవిత్వం చేసిండు ఆయన. ఇట్లా మనం కాళోజీ గారిని పరిశీలించినప్పుడు తెలంగాణతనం ఇట్లా కనబడుతుంది. సామాన్యంగా మన పల్లెల్లో నివసించే మహిళలు ఉపయోగించే భాషను కూడా ఆయన కవిత్వీకరణ చేశాడు. ఉత్తమాటలు కట్టిపెట్టి పెత్తనాలకు దేవులాడక అంటాడు. ఉత్తమాటలు కట్టిపెట్టి పెత్తనాలకు దేవులాడక బ్రతుకదల్చిన పోరు సుతారం తప్పదు. సుతారం అంటే ఎప్పుడనే అర్థంలో మనం వాడుతుంటాం దాన్ని. జాతీయత రాష్ట్రీయత పెంక మీద పేలాలు ఎగిరెగిరి పడుతుంది. జాతీయత రాష్ట్రీయత పెంక మీది పేలాలుగా ఇట్లా ఆయన మన మహిళలు, మన స్త్రీమూర్తులు, అమ్మలు ఉపయోగించేటటువంటి భాషను ఆయన చాలా అద్భుతంగా వాడుతూ ఉంటాడు. పైసా చేతిలో లేక బస్సు ఎక్కని నీకు, పైసా చేతిలో లేక బస్సు ఎక్కని నీకు మోటార్ల ఊరేగే ముల్లెయాడిదిరా అంటాడు. ముల్లె పల్లెలు ఇవన్నీ మోటా ముల్లె. తర్వాత ఆయన ఉపయోగించిన పదాలు కూడా ఎట్లా అతికిపోతాయంటే ఇప్పుడు క్యూలు కట్టడం చూస్తున్నాం మనం. యూరియాకు క్యూ కట్టడము, ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం క్యూ కట్టేది. ఆ సందర్భంలో ఆయన వాడతాడు గంటల తరబడి క్యూలో ఒంటేలో ఆపుకుంటున్నా అంటాడు. ఎంత సహజమైనటువంటి భాష అండి. చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత పోతన పద్యం ఒక ఉంటుంది, లావుకింతయు లేదు అని, చాలా ఫేమస్ పద్యం ఉంటుంది. అట్లాంటి పద్యాన్ని కూడా ఆయన సరళంగా భాషలో అంటే అట్లాంటి పద్యాన్ని దాన్ని ఒక మోడల్గా తీసుకొని అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తాడు. లా ఒకింతయు లేదు, అక్కడ లా ఒకింతయు లేదు అన్నాడు. లా అంటే శక్తి ఆడ, ఇక్కడ లా అంటే చట్టం. లా ఒకింతయు లేదు ఆర్డర్ విలోలంబయ్యే, ఆడ ధైర్యం విలోలంబ అవుతుంది, ఇక్కడ ఆర్డర్ విలోలంబ అవుతుంది. లా అండ్ ఆర్డర్ అంటాం కదా. లా ఒకింతయు లేదు ఆర్డర్ విలోలంబయ్యే ప్రాణములు ఠావులు తప్ప. అక్కడ కూడా ప్రాణములు ఠావులు తప్పుతాయి, ఇక్కడ కూడా ప్రాణములు ఠావులు తప్పుతాయి. అంటే లా అంటే చట్టము, ఆర్డర్ ఇవి ఉండాలని చెప్పేసి ఆ పద్యం మనకు స్ఫురణకు వస్తుంది చదివిన వాళ్ళకు. అంటే ప్రజల్లోకి ఎవేవి పోయినాయో వాటిని మళ్ళీ ఆయన కవిత్కరించాడు చాలా అద్భుతంగా. తర్వాత ఆయన పదాలతో విన్యాసాలు చేయడం కూడా కాళోజీ గారికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ప్లాట్లు వేస్తున్నాం, ఒక్క ప్లాటుకై ఎంత ఫ్లాట్ అయిపోతున్నాం, ఒక్క ఫ్రిడ్జ్ కొరకు ఎంత ఫ్రీజ్ అయిపోతున్నాం, ఒక్క ఫ్యానుకై ఎంతటి డాంకీ హెడ్స్కు ఫ్యాన్ అవుతున్నాం. ఇట్లా ఇంకా డాంకీ హెడ్స్ చుట్టూ గిరగిరా తిరుగుతున్నాం అంటాడు. ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా, అంటే దేనికోసం ఏం చేస్తాం, మనం పనికిరానాడు. డాంకీ హెడ్స్ అంటే అర్థమైంది కదా, గాడిద తలల చుట్టూ మనం తిరుగుతున్నాం ఒక ఫ్యాన్ కోసం. అట్లా చెప్తుంటాడు. ఆయన పదాలను ఉపయోగించడం కూడా ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే ఇప్పటి జనరేషన్ కూడా దానికి ఫ్లాట్ అయిపోతారు. ఇదేం వేషం రా బ్రదర్, ఇట్ జస్ట్ సూట్స్ ద వెదర్. ఇదేం వేషం రా బ్రదర్, ఇట్ జస్ట్ షూట్స్ ద వెదర్. ఇదేం వేషం వేసినారంటే వాతావరణానికి అనుకూలంగా ఉందనేది. తర్వాత ఉర్దూ పదాలను కూడా ఆయన అద్భుతంగా వాడతాడు. మా పురూరవుని కొరకు మరి ఎవడో కాదు, ఖుద్దు ఇంద్రుడే స్వయంగా పంపిండు. పురూరవుడి కోసం మేనకను పంపుతాడు కదా, ఇక్కడ ఖుద్దు అంటాడు. ఖుద్దు ఇంద్రుడే స్వయంగా పంపిండు అంటే స్వయంగా ఇంద్రుడే ఎవరిని, పురూరవుణ్ణి, ఆయన తపస్సును లేదా ఆయన భంగం చేయడానికి మేనగన్ను పంపుతాడు కదా. ఖుద్దు అనే పదాన్ని ఇక్కడ వాడతాడు. ఖుద్దు అనేది ఉర్దూ. ఇట్లా ఆయనకు తెలిసినటువంటి భాషలు, తల్లి కన్నడ, తండ్రి మహారాష్ట్ర, పుట్టి పెరిగిందంతా వరంగల్, హైదరాబాదు. కాబట్టి అన్ని భాషల మీద పట్టు. ఆయన భాషలో, ఆయన రచనల్లో ఇవన్నీ కూడా వస్తాయి. భాష అంటే ఏంటంటే అన్నీ ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్న క్రమంలో ఈ వచ్చిన అన్నింటినీ కూడా తనలో కలుపుకుంటూ దానికి తెలంగాణతనాన్ని అద్దుతూ ముందుకు తీసుకెళ్తాయి. 1992లో పద్మవిభూషణ్ అవార్డు కాళోజీకి. మరి భారతరత్నకు అర్హుడు కాదా కాళోజీ? భారతరత్న అవార్డు ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్కు భారతరత్న, ఎన్టీఆర్ భారతరత్న అని అడుగుతున్నారు. కానీ తెలంగాణలో ప్రజాకవి, వైతాళికుడు, ఇంత గొప్ప ప్రజాకవి, జీవితం అంతా ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన కవికి భారతరత్న ఎందుకు దక్కలేదు? 100% కాళోజీ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పివి నరసింహారావు వీరు ఇద్దరు క్లాస్మేట్స్. కాళోజీ పివి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఎక్కడో విన్నాను నేను, అరే ఒరే అని పిలుచుకునేంత దగ్గరితనం. ఆయన ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే. భారత రత్నమే ఆయన, ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడు. కాళోజీ గారి రచనలు ఇంకా ప్రాచుర్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది. భారతరత్నతో పాటు ఈ పని కూడా జరగాల. కొన్ని సంస్థలు చేసినాయి. ఇప్పుడు గంటా జలంధర్ రెడ్డి గారు కాళోజీ గారి సాహిత్యం మీద జాతీయ సదస్సు నిర్వహించి చాలా అద్భుతమైన పుస్తకాలు తీసుకొచ్చారు ఆయన. అంటే ఇది ఒక వ్యక్తి లేదా ఒక చిన్న సంస్థ చేస్తే ఇది అయ్యే పని కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వమే చేయాల్సింది, చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం పూనుకోవాల్సింది. కాళోజీ గారి రచనలు పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, ప్రతి లైబ్రరీలో ఉండాలి. అసలు అవి చదువుతుంటే మనం మైమర్చిపోతుంటాం.